హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఓటింగ్ అయితే నిన్నటి నుంచి అఫీషియల్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో అన్అఫీషియల్ ఒకసారి అయితే చూద్దాం. ఇన్స్టా, ట్విట్టర్ అండ్ గూగుల్లో ఒకసారి టాప్లో అయితే మన నిఖిల్ గారు అయితే ఓటింగ్ అయితే దుమ్ము దులుపుతుంది. సో ఏదైనా ఎప్పటికైనా ఇంకో 3 వీక్స్ 4 వీక్స్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నిఖిల్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. అండ్ సెకండ్ ప్లేస్లో ప్రేరణ గారు అయితే ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో నబీల్, అండ్ ఫోర్త్ ప్లేస్లో యష్మి గారు, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ గారు అయితే ఉన్నారు ఓటింగ్లో. సో ఓటింగ్ టాప్లో నిఖిల్ అండ్ లీస్ట్లో యష్మి గారు అండ్ పృథ్వీ గారు అయితే ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరిలో అయితే ఎలిమినేషన్ అయితే ఉండాలి ఈ వీక్. బట్ ఈ వీక్ ఏదైనా జరగచ్చు, షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మన ప్రకారం ఉన్న అప్డేట్ నేను నైట్ అఫీషియల్ పోల్స్ వదిలిన తర్వాత అఫీషియల్ పోల్స్లో ప్రేరణ టాప్లో ఉందని అయితే న్యూస్ అయితే వస్తుంది అప్డేట్ అక్కడి నుంచి. సో ఏదైనా జరగచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరే వేసుకోండి. ఓట్ని అసలు స్ప్లిట్ అయితే చేయొద్దు, ఎందుకంటే చెప్పలేం. నబీల్ కూడా డేంజర్ జోన్లోకి వచ్చే ఛాన్స్ ఈజ్ వెరీ వెరీ హై. సో పృథ్వీ, యష్మిల్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది ఈ వీకెండ్. ఒకవేళ ఇంకా థర్స్డే ఫ్రైడే నైట్ వరకు ఆఫీషియల్ ఓటింగ్లో ఇలాగే స్ప్లిట్టింగ్ జరిగితే ఓటింగ్ చెప్పలేం, నబీల్ కూడా డేంజర్ జోన్లోకి పడిపోవచ్చు. ఓకే, కాబట్టి మనకి మెగా చీఫ్ టాస్క్ అనేది హౌస్లో ఎస్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ అయితే టాస్క్ అనేది గౌతమ్ వర్సెస్ అండ్ పృథ్వీ అయితే ఒక పెద్ద బిగ్గెస్ట్ గొడవ అయితే అయిందని అయితే న్యూస్ వస్తుంది. అండ్ పృథ్వీ వర్సెస్ నిఖిల్ కూడా ఒక పెద్ద గొడవ అయితే అయిందని చెప్తున్నారు. సో ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఎపిసోడ్కి హైలైట్ అవబోతున్నాయి. సో మెగా చీఫ్ టాస్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది. ఇంకా మనకి చెప్పానుగా ఓటింగ్లో షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది ఈ వీక్. డెఫినెట్లీ మీ ఓట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేసుకోండి. ఇంకేస్ స్ప్లిట్ చేశారు, ఈ వారం నిఖిల్ సేవ్ అయిపోతారు, ప్రేరణ సేవ్ అయిపోతారు, ఫోన్లే నిఖిల్ ఎలాగో సేవ్ అవుతారు కాబట్టి పృథ్వీకి వేద్దాం అని కనుక మీరు చేసినట్లయితే ఏదైనా జరగచ్చు. ఒకసారి యష్మి టాప్లోకి వెళ్ళచ్చు. నిఖిల్ టాప్ 1లో ఉంటారు, బట్ నిఖిల్ ఓటింగ్ కొద్దిగా యష్మికి పడినా మా నిఖిల్ ఎలాగో సేవ్ అవుతారని చెప్తే ప్రేరణ డేంజర్ జోన్లోకి రావచ్చు. సో టాప్లో ఉన్న వాళ్ళు కిందకి రావచ్చు, కింద ఉన్న వాళ్ళు టాప్లోకి రావచ్చు. ఎందుకంటే అటు నుంచి ఓజీస్లో నామినేషన్లో ఉన్నారు, అటు నుంచి రాయల్స్ నుంచి ఎవరు నామినేషన్లో లేకపోవడం వల్ల ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.